కన్నా గొప్పది. మీరు ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీరే కాదు, మీ టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని కూలుస్తాము, 6 గ్యారంటీ హామీలు చేయలేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి నిజంగా మీరు ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు తెలంగాణ అమరుల ఆకాంక్ష మీద చేస్తుంటే మరి ప్రజలు మళ్ళీ 3వ మీకు పట్టం కట్టబెట్టలేదు కదా. మీరు విఫలమయ్యారు కాబట్టి ఈ రోజు మానకొండూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో అవును, మానకొండూరు ప్రస్తుత శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు 3 సార్లు ఓడిపోయారు. కానీ ఏ రోజు కూడా నీలాగా ఓడిపోయిన వెంటనే ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడలే కదా. వారు ఓడిపోయినా కూడా వారు గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా ప్రజాసేవ చేస్తూ కార్యకర్తలు కాపాడుకున్నారు, ప్రజలతో మమేకమయ్యారు. కాబట్టి 2023లో ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. ఇకనైనా వారిపై అనవసరమైన ఆరోపణలు మానుకోండి. ఇకపోతే మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేశారు, ఇసుక దందా చేశారు, లేదు అంటే అక్రమాలు కబ్జాలు చేశారని మాట్లాడుతున్నారు కదా. ఒకసారి మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అసలు మీరు నిన్న మీడియా సమావేశం పెట్టిన ప్లేస్ ఎక్కడ? దాని కింద కాలువ ఉంది, ఆ కాలువ పైన బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లోనే మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక సామెత గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే, గురిగింజ దాని కింద ఉన్న మచ్చ తెలియకుండా మాట్లాడుతుందంట. ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇకపోతే రేగులపల్లిలో మీరు ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫామ్ లో అన్ని వివాదాలే. అఫిడవిట్ లో గతంలో మీరు 7.5 ఎకరాలని మెన్షన్ చేశారు. మరి సరిగ్గా 2021 మే 13 నాడు అప్పటి ఎంఆర్ఓ విజయభాస్కర్ గారు ఏమన్నారు, అది 10 ఎకరాల 5 గుంటలు అని చెప్పి వారు స్టేట్మెంట్ ఇస్తారు. మళ్ళీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ 13 ఎకరాలు అంటారు. అసలు ఇందులో ఏది వాస్తవం? నిజంగా మీరు కొన్నాను అని చెప్తున్నారు కదా. ఎస్, మీరు కొనే ఉంటారు, అది పట్టా భూమి మీరు కొనే ఉంటారు. కానీ 7 ఎకరాల నుంచి 13 ఎకరాలు వచ్చిందని మీరే అంటున్నారు కదా. మరి 6 ఎకరాల్లో ఫారెస్ట్ భూమి ఉంది, అక్కడ అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మరి నిజంగా మీరు కొంటే అసైన్ ల్యాండ్స్ కొనడానికి మీరు ఒక ప్రజాప్రతినిధి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు తెలియదా అసైన్ ల్యాండ్స్ కొనొద్దని, గవర్నమెంట్ ల్యాండ్స్ కొనొద్దని మీకు తెలియదా? అక్కడ ఉన్న కొంతమంది నిరుపేద దళిత రైతులను మీరు బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అతి తక్కువ కొన్నారని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం అక్కడ సర్వేకు ముందుకు వెళ్ళడం జరిగింది. సర్వే చేస్తున్న క్రమంలో మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయకపోతే, మీరు అక్కడ పౌల్ట్రీ ఫామ్ లో ఎలాంటి ఆక్రమిత భూమి లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎస్, మీరు 2 సార్లు ఎమ్మెల్యే కదా, దర్జాగానే చేరేసుకొని కూర్చేసుకొని సర్వే చేయించండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, మీ శీలాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అభిమానేసి హరీష్ రావు గారిని అడ్డం పెట్టుకొని డిఈ గారికి ఫోన్ చేసి సర్వే ఆపాలని చెప్పి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? మీ తప్పు లేకపోతే, అక్కడ మీరు కబ్జా చేయకపోతే, అక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకపోతే రండి, మేము వస్తాము, మీరు రండి, మనం అందరం కలిసి అక్కడ సర్వే చేపిద్దాం. అందులో కనుక మీరు ఆక్రమిత భూమి లేకపోతే మీరు మల్లెపువ్వే కదా, మీరు సచ్చీలులే కదా, ఎందుకు మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు? ఇకపోతే సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే పౌల్ట్రీ ఫామ్ జరిగిన ఈ భూమికి సంబంధించి ప్రజల పక్షాన అప్పటి టీజేఎస్ నాయకుడు కనకం కుమారస్వామి మాట్లాడితే మీరు ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేయించారు, ఏ విధంగా అతనిపైన దాడి చేయించారు? కనీసం మీరు ఆ రోజు దాడి జరిగి కేసు పెడితే పత్రికా సమావేశంలో కూడా రాకుండా మీరు చేశారు. మీరు నిజంగా తప్పు చేయకపోతే మరి తను కూడా ఒక దళితుడే కదా, ఒక దళితుడై ఉండి ఈ 10 సంవత్సరాలలో ఎంతో మంది దళితులపై మీరు రౌడీ షీట్లు పెట్టించి అక్రమ కేసులు పెట్టారు, బీసీలు ఓసీలు అయితే అట్రాసిటీ కేసులు పెట్టించారు. మీరు మాట్లాడుతున్నారు కదా ఈ రోజు అవినీతి అక్రమాల గురించి. మరి మీరు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కదా, మరి ఏ రూల్ ప్రకారం మీరు కాల్వ నిర్మాణం పూర్తి కాకుండానే ఒక కాల్వని బ్రేక్ చేసుకొని మీ ఫామ్ హౌస్ లోకి నీళ్లు తీసుకెళ్లి మీ స్విమ్మింగ్ పూల్ లో మీ చేపల చెరువులో నీళ్లు నింపుకుంటారు? మరి ఇది ఏ విధంగా కరెక్ట్? మరి అది ప్రశ్నించిన మా పైన దాడులు కేసులు చేశారు కదా. మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు పోషించండి. ఒకవేళ మేమేమైనా తప్పులు చేసినా, మేమన్నా చేస్తే మీరు మాట్లాడండి, మీరు తప్పు చేసినా కూడా నన్ను ప్రశ్నించండి అని మా ఎమ్మెల్యే గారే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటిది మేము ఏం చేస్తాం? మీరు అంతేగాని ఇలా అవినీతి ఆరోపణలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ప్రజలు తప్పుదో పట్టించే విధంగా చేయకండి. మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం, తప్పు ఎవరు చేసినా తప్పే. అది రేగులపల్లి ఫామ్ హౌస్ కావచ్చు, గుండారం పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, గుండారం ఫామ్ హౌస్ కావచ్చు, మీ ప్రతినిధులు కబ్జా చేసిన కాలువ కావచ్చు, తప్పు ఎవరు చేసిన తప్పే. ఇది ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో అన్ని వెలికి తీస్తాం. మీరు 10 సంవత్సరాలు గూడెంలో ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని మీరు మీ కనుసన్నల్లో దాన్ని మీరు
సర్వే చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మీరు అడ్డుకున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే 30 ఎకరాల భూమిని మేము తిరిగి ప్రభుత్వానికి అప్పగించాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ 10 ఏళ్లలో మీరున్న ఈ 10 ఏళ్లలో ఏనాడైనా ఇలా అక్రమాలు చేసి అవినీతి చేసి లేకుంటే కబ్జాలు చేసిన భూమిని మీరు తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన ఒక్క దాఖలా చూపించండి. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడైనా మారండి రసమయ్య బాలకిషన్ గారు, కనీసం మీ పేరు మీరు చెప్పుకోలేరు. మీ పేరు ఎరుపుల బాలకిషన్, కానీ రసమయ్య బాలకిషన్ అని చెప్పుకొని మానకొండ నియోజకవర్గ ప్రజలని 10 సంవత్సరాలు మోసం చేశారు, ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. మీ మోసాలు, మీ ఆగడాలు, మీ అనుచరుల ఆగడాలు ప్రజలందరూ గుర్తించారు కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టారు. ఇక్కడైనా మారండి, మారకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలు. నాది పట్టా భూమి, నేను ఎలా కబ్జా చేయలేదు అంటున్నారు కదా. మరొకరి విషయం, ఈ ప్రాథమిక సర్వేలో కేవలం గూగుల్ మాకు చేసి కూర్చొని మాకు తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ 396, 390 ఉన్న అసైన్డ్ భూమిని లేకుండా ప్రభుత్వ భూమిని మీరు కబ్జా చేశారని చెప్పి ఇది చూస్తూనే తెలిసిపోతుంది. ఈవెన్ మీరు దీన్ని చేయలేదు. ఈటల రాజేంద్ర గారి ఎపిసోడ్ తర్వాత మీరు నాలా కన్సల్ట్ చేస్తారు. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీరు నిజంగానే ఎలాంటి అక్రమ ఈ పౌల్ట్రీ ఫామ్ విషయంలో పాల్గొనకపోతే రండి, రండి. అదే పౌల్ట్రీ ఫామ్ కూడా అధికారులు సర్వే చేస్తారు, మీరు రండి, మా తక్కువ వస్తారు. ప్రజలందరి సమక్షంలోనే ప్రజా తీర్పు అన్నిటికంటే గొప్పది కదా. ప్రజలందరి ముంగంటే మనం తేల్చుకుందాం. ఈ సర్వే చేసి మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. బెజ్జంకి మండల కాంగ్రెస్ తరఫున మీకు మేము సవాల్ విసురుతున్నాం. ఒకవేళ మీరు సవాలు స్వీకరించకుండా ఈ సవాలుకు మీరు రాకపోతే మీరు నైతికంగా ఒప్పుకున్నట్టే అందులో తప్పులు జరిగాయని మీరు కబ్జా చేసి ఒక నిజంగా చేస్తుంటే ఆ తప్పు ఒప్పుకొని బెజ్జంకి మండల ప్రజలకి క్షమాపణ చెప్పండి.